నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు పి మాన్యమ్మ. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? మేము ఈ ఊళ్ళో ఉంటాం, గండిసేల. ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే ఏం చేస్తలేను, మూలకు కూర్చున్నా. ఓకే. ముందు ఏం చేసేవాళ్ళు? ముందు అన్నీ చేసేవాళ్ళమే. మ్మ్. వ్యవసాయము అన్నీ అన్నీ చేసి సర్పంచ్ని చేసి అప్పుడు సర్పంచ్ని అయినా. మ్మ్. సర్పంచ్ని అయినప్పుడు కూడా నన్ను ఏం పనులు చేయలే ఊళ్ళో. మ్మ్. ఇది పేదలకు సహాయం చేసినాం, చాలా మ్మ్. చాలా సహాయం చేసినాం. కానీ అది మాకు వెనకంగా ఇబ్బంది పెట్టారు. ఓకే. ఇక పడిపాడ రాక ఎట్లుంటుంది మేడం? మ్మ్. పడిపాడ రాక మ్మ్. ఇళ్ళకి జాగాలు ఇచ్చినాము, పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు ఇప్పించినాము, రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పించినాము. మ్మ్. మా ఆయన మస్తు సాయం చేసిండు, కానీ ఇక ఓర్వలేక మమ్మల్ని పనులు చేయనియలే. ఓకే. ఇంటి నిండా ఆకిలి నిండా పైపులు తెచ్చి పెట్టినాం, పైపులు అయినా వేయలే. మ్మ్. చాలా బాధ పెట్టారు మేడం మమ్మల్ని. ముందు ఇప్పుడు ఎలా ఉంది కాంగ్రెస్ పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, ఇప్పుడు బాగుందా? సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి, ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయి. బాగున్నాయి. అవే తింటున్నారా? అవే తింటున్నాం మేము. ఆ. అంతకుముందు కూడా అవే తిన్నాము, ఇప్పుడు కూడా అవే తింటున్నాం. ఓకే. ఎలా ఉన్నాయి ఇవి? బాగున్నాయి. తినడానికి మంచిగా ఉన్నాయి. ఆ, ఓకే. ఉచిత కరెంట్ వస్తుందా? వస్తుంది వస్తుంది వస్తుంది. ఓకే. ముందు ఎంత కరెంట్ బిల్ కట్టేవాళ్ళు? అదే 500, 600, 700 ఇట్లా కట్టేట్టు. ఇప్పుడు ఏం కట్టట్లేదు. ఏం లేదు, జీరో బిల్. హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని కూర్చొని. ఓకే. ఫ్రీ బస్ పెట్టారు కదా మహిళలకి, మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళేసి వస్తారు. వెళ్ళేసి వస్తారు. ఓకే. మంచిగా ఉందా ఫ్రీ బస్? బాగుంది, ఈ పథకాలన్నీ ఎలా అనిపిస్తున్నాయమ్మా? మంచిగా ఉన్నాయి. ఆయన చేసినవి మంచిగా ఉన్నాయి, కానీ చాలా ఓర్వదాలక ఆయన మీద అన్నీ లేకపోయినవి అన్నీ. ఓకే. ఎవరేస్తున్నారు ఇవన్నీ? ఎవరేస్తారు వీళ్ళకు? అది ఇక్కడ వాళ్ళు కేసీఆర్ వాళ్ళే వేస్తారు, ఇంకెవరు వేస్తారు? ఓర్వలేక. అంతే మరి. ఓకే. ఏం చెప్తారు వాళ్ళకి? ఎవరు కేసీఆర్ వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తామమ్మా? ఇక ఏం చెప్తాము, ఇక ఆయనకే తెలవాలి, ఆయనకు తెలవాలి. నేను చేస్తే ఏం చేస్తే నన్ను ఏం చేస్తుర్రు, ఎట్లా అంటుర్రు, ఎందుకు అంటుర్రు అని ఆయనకు ఉండాలి. కాదు, రేవంత్ రెడ్డి గారు ఇల్లులు ఇచ్చారు చాలా మందికి. ఇగోది మా కొడుకే కదా. ఈ కొడుకుకి ఇచ్చేసారు. మా కొడుకు ఇచ్చారు. ఓకే. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? థ్యాంక్ యూ అని చెప్తాము. థ్యాంక్ యూ. అంతే. పిలుస్తాము, ఇల్లు దావత్ అయినప్పుడు పిలుస్తాం. పిలుస్తారు అయితే? పిలుస్తాం, దావత్ అయినప్పుడు పిలుస్తాం. ఎందుకు పిలువం? ఓకే. మరి కేటీఆర్ తిడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన దురద తిట్టాడు, తిట్టుకొని మనకేం చేసి ఆయన చేసేది ఆయన చేస్తాడు. ఓకే. ఓకే. తోబోటి పోతుంటే కుక్కలు ఎన్ని మరుగయ్యా గట్టనే అనుకుంటాడు ఆయన. అంతే, అంతే మరి. ఓకేనమ్మా. Subscribe us and press the bell icon for more interesting updates.